బెల్లం అప్పాలు ఎంతో హెల్తీగా, టేస్టీగా హనుమాన్ జయంతి రోజు మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మరి చిన్నప్పుడు మీలో ఎంతమందికి ఈ బెల్లం అప్పాలంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. మరి వీటిని ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని అలా వేసుకోండి. తర్వాత అరకప్పు బియ్యపు పిండిని, కొంచెం యాలకుల పొడిని, చిటికెడు ఉప్పుని, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. అలా కలిపి పక్కన పెట్టి, ఇప్పుడు కప్పున్నర పిండికి కప్పు బెల్లాన్ని అలా తురుముకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో కప్పు బెల్లాన్ని వేసి వాటరేసి దగ్గరుండి, పాకం రానవసరం లేదండి. బెల్లం వాటర్ కరిగితే చాలు. అలా బెల్లం కరగగానే వేడి వేడి బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసి మనం ముందుగా పెట్టిన పిండిలో వేయండి. ఇప్పుడు అలా వేసినాక వేడి మీద చేయి పెడితే కాలుతుంది కదా! అందుకు గంటెతోటి అలా కలుపుకొని అది కొంచెం చల్లారగానే అలా చపాతీ కోసం గోధుమ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. తర్వాత మళ్ళొక్క పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి, ఆ నెయ్యంతా పిండికి అబ్జర్వ్ అయ్యేటట్టు మళ్ళొక్కసారి అలా కలుపుకొని, ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టండి మూత పెట్టి. తర్వాత 5 నిమిషాల తర్వాత అందులోంచి ఒక్కొక్కటి ఉండల్ని చేసుకొని, అలా ఒక్కొక్క బాల్‌ని అలా చేసుకొని, ఒక్క ప్రెస్ ఇచ్చేసేయండి ఆ ఉండని. అలా ప్రెస్ ఇచ్చేస్తే అంతే అండి, అప్పాల రెడీ. ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిలేసి, ఆయిల్ కాగగానే మనం చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో అలా వేయించుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీ, హెల్తీ బెల్లం అప్పాలు రెడీ. మరి చెప్పాను కదా! నాకు చాలా ఇష్టమని. మీలో ఎంతమందికిష్టం? నాతో కుదిరితే షేర్ చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది.